దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. యేసయ్య నమ్మిన ప్రతి విశ్వాసి జీవితం, ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. ఈ యొక్క విశ్వాస జీవితములో 5 లక్షణాల వల్ల మనం పొందుకునేటువంటివి ఏంటివి అనేది మనం బైబిల్ ద్వారా చూసుకున్నట్లయితే, మొదటిగా విశ్వాస సహితమైన విధేయత కలిగి బ్రతకాలి. విశ్వాసము ఉంచి విధేయత కనపరచాలి అన్నమాట. మనము చూసినట్లయితే రోమా పత్రిక 16వ అధ్యాయము 25వ వాక్యము, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమ, విశ్వాసమునకు విధేయులగునట్లు, విశ్వాస సహితమైన విధేయత, దేవుని వాక్యమునకు విశ్వసించి ఒబీడియన్స్ చూపించినప్పుడు కలిగేటువంటిది ఏంటి అంటే, ఈ యొక్క ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటిది నువ్వు చూపించినప్పుడు బ్రింగ్స్ సాల్వేషన్, రక్షణను తీసుకొని వస్తుంది, రక్షణదాయకంగా ఉంటుంది అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే పరిస్థితులు ఏమైనప్పటికీ యేసయ్య నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత నీలో వాక్య ప్రకారమైనటువంటి విధేయత క్రియలు కనపరచబడాలి. దానివల్ల మనము బ్రింగ్స్ సాల్వేషన్ను పొందుకుంటాము. మరి రెండవదిగా మనం చూసినట్లయితే విశ్వాస సహితమైన జీవితము, లివింగ్ బై ఫెయిత్. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే ఇంకా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి విశ్వాసం వలన జీవించడము. ఇంకా జీవించడము అనేది శరీర సంబంధమైనటువంటి జీవితమును జీవిస్తున్నానని కాదు, ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు. శరీర సంబంధమైనవన్నీ జీవితము వ్యర్థము అని తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు అప్పగించుకొని, దేవుడు ఎలా అప్పగించుకున్నాడో అలాగ నువ్వు అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసం, అంటే యేసయ్య అందలి విశ్వాసం వలన నువ్వు బ్రతకడము. దానివల్ల ఏం పొందుకుంటాము అంటే జీవదాయకము, ఫర్ సస్టెన్సెస్ అనేది మనం పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాస సహితమైన నడవడి, వాకింగ్ బై ఫెయిత్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యము, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే కంటితో చూడటం వల్ల కాదు, విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాము. కంటితో చూసినప్పుడు పరిస్థితులన్నీ ఆపోజిట్గా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నీ యొక్క జీవితము, నీ నడవడి దేని వల్ల అంటే విశ్వాసం వలననే. విశ్వాస సహితమైన నడవడి నీకేం తీసుకొస్తుందంటే విధేయతను కలిగిస్తుంది. తర్వాత 4వదిగా విశ్వాస సహితమైన ప్రార్థన, ప్రేయింగ్ ఇన్ ఫెయిత్. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన, నీ ప్రార్థన కూడా విశ్వాస సహితంగా ఉండాలి. నేను ప్రార్థిస్తున్న దాన్ని దేవుడు కార్యము చేస్తాడు అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి విజ్ఞాపన నువ్వు చేసినప్పుడు
ఆ యొక్క ఎవరి కొరకు నువ్వు ప్రేయర్ చేస్తున్నావో ఆ వ్యక్తి స్వస్థత పరచబడవచ్చు. పాపాలు చేసింటే పాపక్షమాపణ కూడా పొందుకొని రక్షణ పొందుతాడు అని తెలియజేస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆశీర్వాదదాయకము కనుక అటువంటి ప్రార్థనా పరులుగా మీరుందురుగాక. 5వదిగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, ఫైటింగ్ ఇన్ ఫెయిత్ ఏం తీసుకొని వస్తుంది? గివ్స్ విక్టరీ, విజయదాయకము. చూద్దాం, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టును. చూడండి, విజయదాయకము. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్నారా? విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి తిని అని పౌలు గారు చెప్తా ఉన్నారు తిమోతికి. నేను పోరాడినాను, నువ్వు కూడా అలాగా పోరాడి నిత్య జీవాన్ని చేపట్టు, నిత్య జీవాన్ని పొందుకో అని చెప్తా ఉన్నాడు తిమోతికి పౌలు గారు. మరి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస జీవితం అనేటువంటిది నువ్వు విధేయత చూపినప్పుడు, విశ్వాసం సంబంధమైన విధేయత చూపితే రక్షణ పొందుకుంటావు. విశ్వాస సంబంధమైన జీవితం కలిగి బ్రతుకుతే జీవదాయకంగా ఉంటావు. విశ్వాస సహితమైన నడవడి కలిగి ఉంటే విధేయతతో ఆశీర్వాదాలు పొందుకుంటావు. విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు చేస్తే ఆశీర్వాదం పొందుతావు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడితే నువ్వు మంచి విజయదాయకంగా విజయం పొందుకుంటావు, నిత్య జీవమును కూడా చేపట్టుకుంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్మిన తర్వాత నీలో విశ్వాసం ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం పట్ల విశ్వాసం ఉండాలి. ఆ వాక్యం చెప్పిన యేసయ్య నమ్మదగిన దేవుడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు, చేస్తాడు, నాతో ఉన్నవాడు నమ్మదగిన దేవుడు అనేటువంటి నమ్మకము నీకు కలగాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును పొందుకొని విశ్వాస జీవితమును మీరు జీవించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యనికి వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు. వింటున్న వారికి అందరికీ వారి యొక్క జీవితాల్లో విశ్వాసమును దయచేయండి. విధేయత కలిగి నాయనా నిత్య జీవంలో చేరే విధమైనటువంటి ప్రార్థన పరులుగా, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలుగా నైనా అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చేవారుగా, సాక్షులుగా ఉండే కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.